హాయ్ అండి, అందరికీ నమస్తే. మిస్టర్ ఎడిటెడ్ హస్బెండ్ పార్ట్ 4 ముందు ఎపిసోడ్ చూసి ఇవి చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇక యాక్టింగ్ కూడా స్టార్ట్ అవుతుంది. మహా మంగి, ఓసే లక్ష్మి, ఏం చేస్తున్నావే? అవతల పనికి ఏలైంది, తొందరగా వెళ్ళవే. మళ్ళీ లేట్ అయితే ఆ సర్పంచ్ గారి పిల్లం ఉన్న పని ఊడి పీకేద్ది. అదే జరిగితే మన కడుపులు మారడం తప్ప ఏమీ లేదు. ఎల్లవే అంటూ వస్తుంది మంగి. రమ్య అంటే లక్ష్మి క్యారెక్టర్. తను చాటుగా దాచిపెట్టుకున్న పుస్తకం తీసి తడిమి చూస్తూ ఉంటుంది. చదువు రాకపోవటం వలన చదవలేక ఇక తల్లి అరుపుతో ఉలిక్కి పడి చూస్తూ ఆ పుస్తకాన్ని దాచిపెట్టింది. ఇంతలో తల్లి అటుగా రావడంతో కంగారులోని ఆ పుస్తకం కాస్త కింద పడిపోతుంది. ఆ పుస్తకం చూసి షాక్ అవుతుంది మంగి. ఏంటి ఇది? అవతల పనికి సమయం అవుతూ ఉంటే ఇక్కడ పిచ్చి పుస్తకాన్ని తిరిగేస్తూ చూస్తున్నావా? ఈ పుస్తకం నీకు కూడి పెడతదేందే అంటూ ఒకటి వేస్తుంది మంగి. అమ్మా కొట్టకమ్మా అంటూ ఏడుస్తుంది. ఈ పుస్తకం ప్రెసిడెంట్ అయ్యగారి అమ్మాయి గారి దగ్గర దొరికింది, అందుకే తీసుకుని వచ్చానమ్మా. అమ్మ నేను అమ్మాయి గల్లా మంచిగా చదువుకుంటానమ్మా. నేను కూడా చదువుకుంటానమ్మా. అమ్మాయి గారు చెప్తూ ఉంటారు, చదువుకుంటే వచ్చే జ్ఞానం మనల్ని గొప్ప వాళ్ళని చేస్తుందంట. ఏంటి చదువుకుంటా అంటావు? ఎలా చదువుకుంటావే? ఏముందని చదువుకుంటావే? మనం నెలంతా కట్టబడి సంపాదించింది మన కూడు గుడ్డకే సాలదాయే. నీకేమో చదువు కావాలా? చదువు ఆయన చదివి ఎవరిని ఉద్ధరిస్తావే? చదువుకున్నవాడు చాకులకి దిగువన్నారే. ఆ చదువుకు పెట్టిన సమయం పోయి పనికి పెట్టు. 4 రాళ్ళైనా కూడబెట్టుకుంటే వాటితో నిన్ను అయ్యి చేతిలో పెడితే నా బాధ్యత అయినా తీరుద్ది. పోయే పని చూసుకోపో. ఇంకొకసారి మా స్థాయికి మార్చిన మాటలు మాట్లాడక వెళ్ళు అంటూ కోపగించుకుంటుంది మంగి. ఏడ్చుకుంటూ పనికి వెళ్ళిపోతుంది లక్ష్మి. కానీ రోజంతా ప్రెసిడెంట్ అమ్మాయి గారి చదువుకోవటం చాటు నుండి ఆవిడ్ని చూసి తనకి చదువుకోవాలి అని ఆశ పెరుగుతూ వస్తుంది. ఇక లక్ష్మి తల్లికి రోజు రోజుకు ఇంకా లక్ష్మిని అడగడం, మంగి కోపంతో 2 దెబ్బలు వేసి పనికి పంపడం అవుతూనే ఉంది. డైలీ ఇదే రొటీన్. ఏమే ఒక్కరోజు లక్ష్మి చాటుగా అమ్మాయి గారిని చూడటం, ఆమె స్థానానికి వెళ్ళినప్పుడు పరుగున వెళ్ళి పుస్తకం తీసి అక్షరాలు చూస్తూ ఉంటుంది. ఆమె స్నానం చేసి రాబోతూ ఉండగా తొందరగా పుస్తకం తీసి లోపల పెట్టబోతూ ఉండగా చూస్తుంది ఆమె. ఏ లక్ష్మి, ఏం చేస్తున్నావే అంటూ కోపంగా చూస్తుంది ఆమె. అమ్మా ఏం లేదమ్మా, మీ పుస్తకం ఇయ్యడం మర్చిపోయారు, అదే పెడుతున్నానమ్మా. అబద్ధం చెప్పకు, నేను దాన్ని లోపలే పెట్టి వెళ్ళాను, నిజం చెప్పు అని అంటుంటే అమ్మా అంటూ ఏడుస్తుంది లక్ష్మి. ఏడవకే అని అంటుంటే క్షమించండి అమ్మా, నాకు చదువుకోవాలి అన్న కోరిక, అందుకే చాటుగా మిమ్మల్ని అని అంటుంటే చిన్నగా నవ్వుతుంది ఆమె. లక్ష్మి, చదువుకోవాలి అన్న కోరిక ఉంది, కానీ ఎలా చదువుకుంటావే? చదువుకోవాలి అంటే స్కూల్కి వెళ్ళాలి, అలా వెళ్ళాలి అంటే డబ్బు ఉండాలి. ఈ రోజుల్లో డబ్బు లేనిది ఏది జరగదు. చిన్న గవర్నమెంట్ స్కూల్కి కూడా పుస్తకాలు కొనుక్కోవాలంటే డబ్బు ఉండాలి. ఏం లేని దానివి ఎలా చదువుకుందామని ఆశపడుతున్నావు? పోయి మీ పని చూసుకోపో, కనీసం ఆ తిండికైనా కష్టపడు పో అంటూ పంపించేస్తుంది ఆమె. ఇక లక్ష్మి ఏడుస్తూ బయటికి వెళ్ళిపోతుంది. మంగి అలా ఉన్నాం అంటూ వస్తుంది మంగి వదిన, దూరపు చుట్టం. ఏం చెప్పను వదినా, నా కూతురుతో రోజుకో నాకు ఏడుపాయే. రోజు చదువు అంటుందాయే. మనమా కూడుకు గుడ్డకి కూడా కష్టపడితేనే కానీ ఏమీ రాదాయే. దానికి ఎంతని చెప్పను వదినా. అలాంటి చదువులు డబ్బున్న వాళ్ళకే కానీ మనటోళ్ళకి కాదు. ఏమిచ్చి చదివించుకోగలం? నువ్వే చెప్పొద్దునా. దానికి ఎంత చెప్పినా అర్థం కాకపోయే. తలనొప్పి దానికి చెప్పలేక అని ఇక రోజు కూడా దాని గోళ్ళ అస్సలు పడలేకపోతున్నాం. ఇంతలో ఊరిలోకి ఒక వ్యక్తి రావటం చూస్తారు. ఇద్దరు, ఏమండి ఇక్కడ స్కూల్కి ఎటువైపు వెళ్ళాలండి అంటే అడుగుతుంది సరస్వతి. అంటే జానకి అన్నమాట. మీరెవరని అని అడుగుతారు వాళ్ళు. నేను ఈ ఊరికి కొత్తగా వచ్చిన టీచర్ని అని అంటుంటే ఇద్దరు విచిత్రంగా చూస్తారు. ఏంటి టీచర్ అమ్మా? రండమ్మా రండి అంటూ తీసుకెళ్తుంది మంగి. స్కూల్ చూపించి ఇదేనమ్మా మా స్కూల్ అని అంటుంటే, ఏంటి పిల్లలు పట్టుమని 10 మంది అయినా లేరు? ఎలా ఉంటారమ్మా? పనికి పోతూను
పనిగా అంటూ చూస్తుంది సరస్వతి. చదువుకోవాల్సిన వయసులో పిల్లల్ని పనికి పంపడం నేరమని మీకు తెలీదా? తెలిస్తే మాత్రం ఏం చేయగలం అమ్మా. ఇక్కడ జనాలకు కడుపుకు 4 మెతుకులు నోట్లో వెళ్ళడమే కష్టం. కాయ కష్టం చేసి అవి నోట్లో వేసుకుంటాం. ఇంకా చదువులు అంటే వాటికి ఖర్చులు ఎలా పెట్టగలం అమ్మా అని మంగి అంటుంటే ఇంతగా ఏడుస్తూ అటువైపుకే వస్తూ ఉంటుంది లక్ష్మి. లక్ష్మిని చూసి ఏటయిందో లక్ష్మి అంటూ చూస్తుంది మంగి. అమ్మా అంటూ జరిగింది చెప్తుంది లక్ష్మి. ఇక లక్ష్మి 2 దెబ్బలు వేసి అందుకనే మా నాన్నోళ్ళం చదువులకు సరితోగమని వద్దంది. చెప్తే వింటావా నువ్వు అని అంటుంటే నీకు చదువు అంటే ఇష్టమా అమ్మా అంటూ చూస్తుంది సరస్వతి. అవునండి, కానీ అంటూ తమ పరిస్థితిని చెప్తుంది లక్ష్మి. ఏంటిది మంగి, చదువుకోవాలి అన్న తన కోరిక చాలా బలమైనది, న్యాయమైనది. తన కోరికను తీర్చడానికి ఆలోచించాలే కానీ ఈ విధంగా నువ్వే నీ బిడ్డను కలలకి ఉరివేస్తావా? ఇంకేం చేయడానికి లేదు తల్లి. ఇలాంటి కళలు డబ్బు ఉన్న వాళ్ళకి అన్న మాట నిజం. మా అమ్మ అన్నట్టు గవర్నమెంట్ స్కూల్లో కూడా పుస్తకాలు కొనుక్కోవాలన్నా డబ్బులు ఇచ్చే కొనుక్కోవాలి. మాకు తిండికే రోజంతా కష్టపడితేనే 2 పూటలకు ముద్ద దొరుకుతుంది. అది కూడా ఆడుకోవటానికి మనసు రాక ఇంకా చదువు కూడానా అమ్మా? మంగి మాటలకు చలించుకుపోతుంది సరస్వతి. ఇంకా మేముంటామమ్మా అంటూ మా బోటోళ్ళు తలరాతలు ఎప్పటికీ ఇలానే ఉంటాయి తల్లి, మార్చే దీనుడు లేడు అంటూ లక్ష్మిని తీసుకుని వెళ్ళిపోతుంది మంగి. ఇది ఫ్రెండ్స్ పేదవాడి పరిస్థితి. చదువుకోవాలి అన్న కోరిక ఉంటుంది కానీ చదువుకోలేని పరిస్థితిని తీసుకొచ్చాయి ఈ కాలపు కార్పొరేట్ స్కూల్స్. పోనీ గవర్నమెంట్ స్కూల్లో అయినా చదివించుకుంటున్నారా అంటే అక్కడ కూడా పుస్తకాలు అంటూ స్కూల్ డ్రెస్ అంటూ డబ్బులతోనే వ్యాపారం చేస్తున్నారు. మరి ఈ ధోరణి మారుతుందా? ఇలాంటి పేదవాడి జీవితం మారుతుందా? చదువుకోవాలన్న కోరిక ఉన్న లక్ష్మి లాంటి వాళ్ళు చదువుకోవటానికి చేతిలో చిల్లి గవ్వ మిగల్ని మంగి లాంటి తల్లి తండ్రులు తీర్చలేక ఆ కోరికలను సగంలోనే తుంచివేస్తున్నారు. ఏం ఆ గొప్పింటి అమ్మాయి అనుకుంటే విద్య విలువ తెలిసింది కాబట్టి లక్ష్మికి తని విద్య నేర్పచ్చు. కానీ అలా చేస్తే తమ దగ్గర పనిచేసే పని మనిషి విద్యావంతురాలై తమకి ఎదురు తిరుగుతుందని భయమా? లేక ఇలా తమ దగ్గర పనిచేసే ప్రతి ఒక్కరికి విద్య నేర్పుతూ కూర్చుంటే ఒక రోజుకి పనిచేసే వాళ్ళు దొరకరని భయమా? దేనికైనా లక్ష్మి లాంటి వాళ్ళ కోరికలకు ఆశలకు మాత్రం హంచి వేస్తున్నారు. ఈ ధోరణి మార్చుకోవటం మన బాధ్యత. వారికి డబ్బులు ఇచ్చి బిచ్చగాళ్ళని చేయనవసరం లేదు. మనతో పాటుగా మన చుట్టూ ఉండే వారి పరిస్థితులను అర్థం చేసుకుని వీలైతే వారి ఆశలకు రెక్కలిచ్చి మనకి సేవలు చేసి ఇలాంటి వారి పరిస్థితులను మార్చగల సామర్థ్యం మనలో ఉన్నప్పుడు వారి తలరాతను మనకు తోచిన విధంగా ఇలాంటి పేదవారికి విద్యను అందించి కూడా మార్చవచ్చు. పేద ధనిక కుల మత జాతి భేదాల వ్యత్యాసం ఉన్నా కూడా మనం అంతా కూడా ఒకటే జాతి, భారతీయ జాతి. మరి మన దేశాన్ని నిరక్షరాస్యత నుండి దూరం చేసి అక్షరాస్యత వైపుకి తీసుకుని వెళ్ళటం భారతీయులుగా మన కర్తవ్యం. ఒకసారి ఇలాంటి వారి కోసం కూడా ఆలోచిద్దాం, మన దేశ పరిస్థితిని మార్చుకుందాం అని అంటూ ఆపుతుంది జానకి. ఒక్కసారిగా ఆడిటోరియం మొత్తం మంచి చప్పట్లతో మారుమ్రోగుతుంది. జానకి మాట్లాడుతూ ఉంటే జానకిని చూస్తూ ఉంటాడు అభి చూపులు గమనిస్తూనే ఉంది జానకి ఇబ్బంది పడుతూ. యాక్టింగ్ పూర్తి కావడంతో అందరూ స్టేజ్ వెనక్కి వెళ్ళిపోతారు. అక్క అంటూ హత్తుకుంటుంది మహాజానుని. సూపర్ గా చెప్పారక్క, ఖచ్చితంగా ఈ ధోరణి మారాలి. అన్నయ్య కూడా ఇదే ఎప్పుడు చెప్తూ ఉంటాడు. అన్నయ్యది మీది ఒకటే ఆలోచన అంటూ నవ్వుతుంది రమ్య. ఏంటి ఇది? ఎప్పుడు చూసినా అన్నయ్య అన్నయ్య అంటూ ఉండగానే ఎదురుగా నిలబడి తననే చూస్తున్న వ్యక్తిని నోరు తెరుస్తుంది మహా చూసిన వైపుగా చూస్తారు జాను ఇంకా రమ్యలు. ఎదురుగా నిలబడి నభిని చూసి నవ్వుతూ అన్నయ్య అంటూ వెళ్ళిపోతుంది రమ్య. ఇక మహా సైలెంట్ అయిపోయి, మహా ఏంటి బాబు ఇలా బుక్ అయిపోయావు, విన్నాడంటావా అని అనుకుంటూ లైట్ తీసుకుని వింటే విననే, నేనేం తిట్టలేదు కదా అనుకుంటూ జాను వెనక్కి వెళ్ళిపోతుంది. రమ్యని చూసి వెళ్దాం రమ్య, చాలా బాగా చేసావంటూ రమ్యని మెచ్చుకుంటాడు. జానకి ఇంకా మహాల ముందు నిలబడతాడు మహాను ఓరగా చూస్తూ జానకి వైపు తన చూపునైతే తిప్పుకుంటాడు మన చూద్దాం మరి ఏం జరుగుతుందో ఏంటో వచ్చే ఎపిసోడ్లో.